పల్నాడు టీడీపీకి పూర్వ వైభవం రానుందా? సీట్ల విషయంలో గందరగోళం జరిగిన ప్రణాళికలు రచించడంలో సీనియర్ టీడీపీ నేతలు సక్సెస్ అయ్యారా? సొంత గూటిలో విభేదాలు లేకుండా చూసుకుంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి సీనియర్లను తమకు మద్దతుగా పార్టీలోకి తెచ్చుకుంటూ గెలుపు బాటలో స్పీడ్ బ్రేకర్లు లేకుండా చూసుకుంటున్నారా? పల్నాడులో టీడీపీ సీనియర్ల యాక్షన్ ప్లాన్ ఏంటి? చంద్రబాబు పల్నాడులో విజయంపై ఎందుకంత ధీమాగా కనిపిస్తున్నారు? ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీట్ల ప్రకటనకు ముందు టీడీపీ కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంది. సీట్లు అనౌన్స్ తర్వాత ప్రస్తుతం దూకుడు పెంచినట్లుగా కనిపిస్తోంది. మొన్నటి వరకు పార్టీలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న సీనియర్ నేతలు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ విజయమే లక్ష్యంగా వారంతా కలిసికట్టుగా పనిచేయాలనే నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టి నియోజకవర్గంలో పట్టు సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయట. ముఖ్యంగా పల్నాడులోని టీడీపీ నేతలంతా తమ ఇగోలు పక్కన పెట్టి విజయం కోసం పనిచేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో గతంతో పోల్చితే పరిస్థితులు బాగా మారాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అక్కడ మొన్నటి వరకు పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడిని టీడీపీలోకి తీసుకురావటం ద్వారా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు విజయం సాధించారని నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతానికైతే అక్కడ వైసీపీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ కొంత బెటర్గా కనిపిస్తోందని టాక్. ప్రస్తుతం వైసీపీ తరపు బరిలో ఉన్న మనోహర్ నాయుడు చిలకలూరిపేట నియోజకవర్గానికి కొత్త కావటం ఒక అంశమైతే అధికార పార్టీలోని శ్రేణుల్లో సరైన కోఆర్డినేషన్ లేదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ టీడీపీ హవా కొనసాగే అవకాశముందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలంతా ఒక్కటి కావటం సహా పేరున్న వైసీపీ నేతను పార్టీలోకి తీసుకురావటం బాగా కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. గురజాల నియోజకవర్గంలోని టీడీపీ సీట్ పైన పెద్ద సందిగ్ధం నడిచిందనే చెప్పాలి. అక్కడ సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావుకి టికెట్ ఇస్తారా లేదా జంగా కృష్ణమూర్తికి అవకాశం కల్పిస్తారా అనేది తొలుత చర్చనీయాంశంగా మారింది. గురజాలతో పాటు నరసరావుపేట సీటుకు సంబంధించిన అంశంలోనూ తీవ్రమైన చర్చలు జరిగినట్టు సమాచారం. ఓ సమయంలో అయితే ఈసారి గురజాల సీట్ కష్టమే అనే విధంగా సొంత పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నారట. అలాంటి పరిస్థితి నుంచి ఈసారి సీటు మనదే అనే విధంగా పరిస్థితులు మారాయట. గురజాలలో ఎరపతినేనికి టికెట్ ఇవ్వటం, జంగా కృష్ణమూర్తి చంద్రబాబును కలవటంతో పరిస్థితులు చక్కబడ్డాయనే తృప్తిలో టీడీపీ శ్రేణులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే ఉత్సాహంతో గురజాలలో టీడీపీ జెండా ఎగురవేస్తామంటూ నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారట. వైసీపీలోనే కొనసాగుతున్నారన్న జంగా కృష్ణమూర్తి టీడీపీ వైపు అడుగులు వేయటం పల్నాడు రాజకీయాల్లో పసుపు పార్టీకి కలిసి వచ్చే అంశమని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. నరసరావుపేట సీట్ అంశంలోనూ తొలుత కాస్త గందరగోళం నెలకొంది. చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ను కన్ఫర్మ్ చేశాక తెలుగు తమ్ముళ్లు శాంతించారు. అధినేత నిర్ణయం తరువాత ఎవరూ ఆందోళన చేసిన దాఖలాలు లేవని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. కలిసికట్టుగా పనిచేసి విజయం కోసం కృషి చేయాలనే నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. మాచర్లలో బ్రహ్మానందరెడ్డి పేరు ప్రకటనతో టీడీపీలో ఎక్కడా అసమ్మతి వర్గం అనేది వినిపించిన దాఖలాలు లేవు. ఇలా ఒక్కో నియోజకవర్గంలోనూ పరిస్థితులు మెల్లగా చక్కబడటంతో టీడీపీ అధిష్టానం సంతోషం వ్యక్తం చేస్తుందట. జిల్లాలో మరోసారి సత్తా చాటాలని పార్టీ నేతలకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయటంతో పరిస్థితి చక్కబడిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లోని వైసీపీ సీనియర్ నేతలను టీడీపీలోకి తీసుకురావటం ద్వారా పక్కా ప్లానింగ్ అమలు చేస్తున్నారనే వాదనలున్నాయి. వైసీపీని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతోనే సీనియర్ నేతలు సహా టీడీపీ అధిష్టానం పక్కాగా అడుగులు వేస్తుందట. ఎన్నికల ముందు ఇలాంటి పరిస్థితి పసుపు పార్టీకి కలిసి వచ్చే అంశమని రాజకీయాల్లోనూ చర్చ సాగుతోంది. గెలుపు ఓటమి విషయాలు పక్కన పెడితే టీడీపీ సీనియర్లు చేస్తున్న కృషి పట్ల ఆ పార్టీ అధిష్టానం సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎన్నికల్లో విజయం వైపు ఎంతవరకు తీసుకువెళతాయోననే ఉత్కంఠ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది.